మీరందరూ చూస్తూ ఉన్నారు. ఒక 2-3 రోజుల నుంచి, ఒక నెల నుంచి కూడా ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తెచ్చాం. అదేదో ప్రైవేటు పరం అయిపోతున్నాయని మీ అందరికీ చెప్తా ఉన్నాం. మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం అవ్వట్లేదు. మీరు 5 సంవత్సరాల్లో ఎంత ఖర్చు పెట్టారు, దానికి ఎంత అమౌంట్ కావాలి, ఇంకా ఎన్ని సంవత్సరాలు కడతారు, ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని పీపీపీ మోడ్ అంటే అర్థం కాకపోతే అర్థమయ్యే విధంగా కూడా చెప్పాలి. మీకు 33 సంవత్సరాల తర్వాత యాజ్ టీజ్గా మళ్ళీ అది గవర్నమెంట్కే చెందుతుంది. అప్పటి వరకు ఈ 33 సంవత్సరాల పాటు అన్ని వసతులతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే పీపీపీ మోడ్లో ఇవ్వాలని డిసైడ్ అయ్యారో, ఈ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి శిక్షని అందించాలి పేద ప్రజలకు అని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఇవాళ కూటమి. చంద్రబాబు నాయుడు గారికి సీఎం ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇది ఒక 30 సంవత్సరాల పాటు అలాగ నడుపుకుంటూ వెళ్ళడం కంటే ఇవాళ మెరుగైన వైద్యం అందించాలి, అద్భుతమైన వైద్యం అందించాలి, పేదలు ఇబ్బంది పడకూడదు, పేదల కోసమే కట్టే ఈ కాలేజీలన్నీ కూడా పేదలకే ఉండాలని చెప్పేసి ఒక మంచి మనసుతో ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం అవట్లేదు. మీకు రోడ్డు మీద రావడానికి ఏ అవకాశం లేదు కాబట్టి దీన్ని అడ్డుపెట్టుకుంటున్నారు తప్ప అది ప్రైవేటు పరం చేసే పద్ధతి కాదు. మీరు ఇచ్చిన జీవోని ఏమైనా మార్చారా, లేకపోతే మీరు ఇచ్చిన సీట్లను మార్చారా? యాజ్ టీజ్గానే రన్ అవుతుంది తప్ప అమౌంట్ ఇంకొకరు పెడతారు, అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి చెప్తుంటే ప్రైవేటు పరం చేశారు. ఏం మార్చారు ప్రైవేటు పరం? మీ జీవోలు ఏమైనా ఒకటి మార్చారు చూపించండి. జనాల్ని తప్పుదారి పట్టించడానికి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు, దుర్మార్గమైన కుట్రలు చేసే పద్ధతి తప్ప ఆ జీవోలు ఏమైనా మార్పులు చేశారా? ఏమన్నా ఒక్కటైనా మార్పు జరిగిందా? ఎక్కడ ప్రైవేటు పరం అయిపోయింది? ఇవాళ మనం కార్పొరేట్ వైద్యం అందించాలి, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ని ఎంకరేజ్ చేస్తా ఉన్నాం. అదే పద్ధతిలో ఇది అవుతూ ఉంది. అంతేగాని గవర్నమెంట్ అండర్లో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే నామ్స్ ఉన్నాయో, మెడికల్ అంతా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క నిర్ణయాలకు అనుకూలంగా గవర్నమెంట్ అండర్లో సిస్టమేటిక్గా జరగడానికి కొంత పెట్టుబడులు తీసుకోవడం తప్ప ఇది ఎక్కడా కూడా సీట్లు మార్చడం కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటిగా చేయరు. 8,700 కోట్లు అవసరం. మీరు ఎంత ఖర్చు పెట్టారు, ఏ పొజిషన్లో ఉన్నాయి? 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? నిద్రపోతూ ఉన్నారు. కాలేజీలు తెచ్చామంటే కాదు, ఏం చేయగలిగాం మనం? అలాగే మేము కూడా 5 సంవత్సరాలు ఇంకో 10 సంవత్సరాలు వెయిట్ చేయకుండా ప్రజలకి అందుబాటులో, పేద పిల్లలకి అందుబాటులో ఉండడానికి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు తప్ప మీలాగా సంవత్సరాల పాటు అలా వదిలేసి ఉండడానికి మాకు కాదన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. పీపీపీ మోడ్ అన్నది ఒక రాష్ట్రంలో అవ్వట్లేదు, అన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. ఒక సిస్టమేటిక్గా జరగడానికి, నిధులు కొరత లేకుండా ఉండడానికి, పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుందని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు తప్ప ఇది ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం కానీ లేకపోతే ప్రైవేటు పరం చేయడం కానీ కాదన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకోటి ఏదో చెప్తా ఉన్నారు, 5 సంవత్సరాల పాటు నువ్వు అక్కడ ఉండి ఏం చేసానో ఒక ఆత్మపరిశీలన చేసుకోవాలి తప్ప ఏదో నేను అది చేస్తాను ఇది చేస్తానని చెంటే 5 సంవత్సరాలు ఏమి పేకలేనివాడు ఇప్పుడేం బిగుతారని చెప్పేసి ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. అప్పుడు ఎందుకు గుర్తురాదు ఇవన్నీ? ఈ మీటింగులు, ధర్నాలు ఏం చేస్తున్నారు? అప్పుడంతా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం, చంద్రబాబు నాయుడు గారిని అరెస్టులు చేయడాలు ఈ కార్యక్రమంతో సరిపోయింది. ఇప్పుడేమో తిరిగి మళ్ళీ అదే పద్ధతితో వస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మీలో మార్పు రావాలి. ప్రజలకు అనుకూలంగా, ప్రజల అవసరాలకు అనుకూలంగా ప్రజలు గెలిపించారు కాబట్టి వాళ్ళకు అనుకూలంగానే ఉండాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలకు అనుకూలంగానే ఇవాళ పరిపాలన జరుగుతుంది తప్ప నీలాగా ఒక బిజినెస్ చేయలేదు. రాష్ట్రాన్ని అంతా ఒక యూనిట్గా తీసుకొని ఒక పెద్ద బిజినెస్ చేసి
వేల కోట్లకి ఇవాళ సంపాదించి ఒక 100 మంది అరెస్ట్కి కారణమయ్యావు. ఎంతోమంది జీవితాలు పాడు చేశారు. ఇంకా అవినీతి గురించి మనం మాట్లాడితే ప్రజలు నవ్వుకునే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కొంత మార్పు రావాలి మీలో అని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈ అవినీతి అంటే జనాలు నవ్వుకునే పరిస్థితి ఉంది. ఇంకో విషయం చెప్తా ఉన్నారు ఏదో స్టీల్ ప్లాంట్ గురించి అని. 5 సంవత్సరాల పాటు ఉండి బొక్కలు వేస్తారని భయపడి ఎవరన్నా స్టీల్ ప్లాంట్ గురించి ఇప్పుడే మాడద్దు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ 5 సంవత్సరాలు అయిపోయి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నారు. అబ్బా, ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, మేము ఎప్పుడన్నా స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడితే ఉద్యోగి చెలగొప్ప నిర్ణయం మనం ఏం చేయలేమనేవాళ్ళు. ఇప్పుడేం మళ్ళీ స్టీల్ ప్లాంట్కి మద్దతు ఇస్తారంటున్నారు. ప్రజలు నిన్ను చూసి నవ్వుకోకపోతే ఏమంటారు చెప్పండి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివిధ రూపాల్లో ఒక 2,600 కోట్లు ఇవ్వడం జరిగింది. 11,460 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి ఆర్థికంగా దాన్ని ఆదుకొని స్టీల్ ప్లాంట్ని దాన్ని కాపాడుకున్నది కూటమి ప్రభుత్వం. అది ఎట్టి పరిస్థితిలో కూడా ప్రైవేటు పరం కాదు. మీరు ఏమి చేయలేదు, కానీ ఎదుటి చేసిన వాళ్ళు కూడా విమర్శించే పరిస్థితి మీ దగ్గర ఉంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని 5 సంవత్సరాలు బొక్కలో వేస్తారని చెప్పి ఎక్కడ కూడా మాట్లాడకుండా రాష్ట్ర వ్యాప్తంగా దొంగలాగా తిరుగుతూ ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఇవాళేమో స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నాం. మనం ఒక్కరోజు మాట్లాడారా? మాట్లాడుంటే తెలిసేది మీకు. సో మనకున్న బొక్కలు ఎక్కడ బయటకు వస్తాయని చెప్పేసి భయపడి నోరు ఇప్పకుండా ఇవాళ మళ్ళీ ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా నేనే ప్రతిపక్ష నాయకులాగా నీ అందరూ నీ ఫీల్ అయిపోయి ఇలాంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా మీ మాటలు నమ్మే పరిస్థితి లేరు. ఎప్పుడో 89లో అనుకుంటా ప్రైవేటీకరణ పాలసీని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడైనా సరే లాభాల్లో లేకుండా లాస్లో ఉన్నట్టు కంపెనీలు అన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి అప్పట్లోనే ఒక జియో ఏవో తీసుకొచ్చారు. అది పార్లమెంట్లో ఇప్పుడు జరిగినా కూడా అలాంటి డిస్కషన్ జరుగుతుంది. కానీ పొలిటికల్గా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ప్రజల యొక్క అనుగుణంగా ఉండాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ లోకేష్ గారు అందరూ వెళ్ళి ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడిన విషయం ఈ రాష్ట్ర ప్రజలు అందరికీ కూడా తెలుసు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు, ఈ రాష్ట్ర ప్రజల విశాఖపట్నం ప్రజల యొక్క ఆస్తి అది. కాబట్టి దాన్ని మంచిగా మాట్లాడి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తిగా మాట్లాడి దీన్ని కాపాడుకున్నాం. మళ్ళీ దాని గురించి ఎందుకు పదే చెప్తున్నా? ఒక్కరోజు ఏమైనా చేయగలిగావా? ముఖ్యమంత్రి కూడా ఒకరోజు ఆలోచించావా? ఇవాళ రాజకీయ అవసరాల కోసం ప్రయోజనాల కోసం ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. మీరు ఇప్పటికైనా మీలో మార్పు రావాలి. మార్పు రాకపోతే ఆ ఉన్న 11 సీట్లు కూడా పోతాయి. మొన్న ఇచ్చారు ప్రజలు లక్షల మెజార్టీలు, లక్షల్లో. ఈసారి లక్షల ద్వారా అందరూ దాటిపోయే విధంగా వస్తుంది. ఇప్పటికైనా తెచ్చుకోవాలి. చాలామంది ఏదో మాట్లాడుతున్నారు నేను ఏదో సక్సెస్ అట. సేమ్ బ్యాచ్ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా అదే బ్యాచ్ వెళ్తుంది, అదే సప్పట్లు కొడుతుంది. సక్సెస్ కాదు. ఇలాగుంటే ఉన్నాయి కూడా ఊడిపోతాయి అని చెప్తున్నారు ప్రజలు. మీరు తెలుసుకోవాలి. ఇప్పటికైనా ఏం సక్సెస్ అయింది? రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా అదే తప్పుడు గుళ్ళ బ్యాచ్ లాగా తిరుగుతూ ఉంటుంది, డప్పు బ్యాచ్. ఆ బ్యాచ్ని చూసి సక్సెస్ అనుకుంటా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కొద్దిగా మార్పు రావాలి. స్థానిక నాయకులన్నా మార్పు రావాలి. నాకు తెలిసి వాళ్ళందరికీ తెలుసు నెక్స్ట్ కూడా ఏం జరగబోతుందో. ఈ రాష్ట్ర ప్రజలు డిసైడ్ 15 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం ఉండాలి. ఈ రాష్ట్రం ఆర్థికంగా సామాజికంగా సంక్షేమ పరంగా అభివృద్ధి జరగాలి, ఖచ్చితంగా జరిగి తీరాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయిపోయి ఉన్నారు. వాళ్ళకు కూడా తెలుసు 5 సంవత్సరాలకు మారిస్తే గత ఆయన రాష్ట్రాన్ని దివాళా తీశాడు. ఇంకొకసారిగా వస్తే ఇంక రాష్ట్రంలో ఉండడానికి కూడా పరిస్థితులు లేవు. ఇప్పటికి కూడా పెట్టుబడిదారులు భయపడుతున్నారు. ఆయన మాటలు బాబా అలా ఉన్నాయి, మేము వస్తే మళ్ళీ ఏం జరుగుద్దో అని. సో ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని శుభ్రంగా ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఆ 11 సీట్లు నెక్స్ట్ ఎలక్షన్లో కాపాడుకోవడానికి ప్రయత్నం చేయి తప్ప ఇంకొక సీటు ఎక్స్ట్రా వస్తుందని మాత్రం ఊహకు కూడా రానివద్దు. కూటమి ఉన్న రోజులు అలాంటి కలగొడ కనవద్దని చెప్పేసి